జనులు గుంపుగూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూసి, మూగమైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపోమ్ము, ఇంకా వానిలో ప్రవేశింపొద్దని నీకు ఆజ్ఞాపించుచున్నవి చెప్పి ఆ పవిత్రాత్మను గద్దించెను. చదువుకున్న వాక్య భాగంలో మార్కు సువార్త 9వ అధ్యాయము 25వ వచనంలో బైబిల్ గ్రంథము ఈ విధంగా లేఖనం సెలవిస్తూ ఉంది. ఇక్కడ చదవబడిన వాక్యాంశంలో మనం చూస్తున్నట్టయితే మార్కు సువార్త చూస్తే 9వ అధ్యాయము 25వ వచనంలో చూద్దాం మరొకసారి. జనులు గుంపుగూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూసి, మూగమైన చెవిటి దయ్యమా, వారిని వదిలిపోము, ఇక వారిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ పవిత్రాత్మను గద్దించెను. వారిని విడిచిపోము, వానిలో ప్రవేశించవద్దు అని చెప్పి ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాను అంటాడు. మన వాక్యాంశం ఏంటంటే వారిని విడిచిపోము, వానిలో ప్రవేశించవద్దు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఏంటి మన వాక్యాంశము? వానిని విడిచిపోము, వానిలో ప్రవేశించొద్దు. హల్లెలూయా. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? అపవిత్ర ఆత్మతో చెప్తున్నాడు. కొన్ని కుటుంబాల్లో ఏముంటుంటది? కొన్ని కుటుంబాల్లో చూసినట్టయితే పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఏమంటారు? నేను విడిచిపోమంటారు, ఇంటిని విడిచిపోమని చెప్తుంటుంటారు. ఒక సందర్భంలో తన కుమారులు కానీ కుమార్తె విషయంలో కానీ ప్రతి ఒక్కరు కూడా చూస్తే తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు, ఏమంటారు? ఒక సందర్భంలో ఈ లోక పరిస్థితులు ఏమంటుంటారంటే వారి మాట విన్నప్పుడు విడిచిపో, నా ఇల్లు విడిచిపో అంటారు. హల్లెలూయా. కొంతమంది భార్య భర్తలు కూడా ఏమనుకుంటుంటారు, ఇల్లు విడిచిపోమంటారు, విడిచి వెళ్ళిపో, మళ్ళీ ఎన్నడూ కూడా రావద్దు, ఇంటి మొగము చూడొద్దు అని చెప్పి ఈ విధంగా ప్రస్తావిస్తుంటుంటారు. కొన్ని కుటుంబాల్లో భర్తని ప్రస్తావిస్తాడు, కొన్ని కుటుంబాల్లో భార్యలు కూడా భర్తను ప్రస్తావిస్తూ ఉంటుంటారు. ఈ విధంగా లోకంలో చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంటుంది. అయితే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఇక్కడ చదవబడ్డ వాక్య భాగంలో బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. ఈ వచనము యేసు క్రీస్తు ప్రభువారు 2026 సంవత్సరాల క్రితము ఎవరితో చెప్తున్నాడు ఈ మాట అంటే బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్న మాట ఒక యవనస్తుడితో చెప్తున్నాడు. ఒక తండ్రి ఒక పిల్లవాడిని తీసుకొచ్చాడు, యేసు క్రీస్తు ప్రభువారు ఎదురు తీసుకొచ్చినప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఈ మార్కు సువార్తలో ఈ 9వ అధ్యాయంలో కొన్ని విషయాలు రాయబడి ఉన్నవి. అయితే ఈ రాయబడ్డ మాటలు ఏమంటుంటాడంటే ఒక చిన్నవాడిని యేసు క్రీస్తు ప్రభువారి దగ్గర తీసుకొచ్చాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ వ్యక్తికి ఏం దయ్యం పట్టున్నదంటే మూగ చెవిటి దయ్యం పట్టుందని వాక్యం సెలవిస్తాం. ఏ దయ్యము? మూగ చెవిటి దయ్యము. అయితే ఏం తీసుకొచ్చింది ఆ పిల్లవాడికి అంటే మూగతనం తీసుకొచ్చిందంట, చెవిటితనం తీసుకొచ్చిందంట. బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట. అందుకే సామెతల గ్రంథంలో ఏమంటాడంటే 31వ అధ్యాయంలో బైబిల్ గ్రంథము ఈ విధంగా తెలియపరుస్తూ ఉంది. సామెతల గ్రంథంలో మనం చూసినట్టయితే 31వ అధ్యాయంలో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే లేఖనము ఈ విధంగా వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథంలో మనం ఏం తెరవాలంటే బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్న మాట ఎన్నో అధ్యాయము 31వ అధ్యాయంలో 8వ వచనంలో బైబిల్ గ్రంథము ఈ విధంగా వాక్యం సెలవిస్తూ ఉంది. ఏం చేస్తూ ఉండాలి అంటే మోగవారికి దిక్కు లేని వారికి అందరికి న్యాయం జరిగినట్టు నీ నోరు తెరవము అంటాడు. హల్లెలూయా. ఏం చేస్తుండాలి ప్రతి ఒక్కరు కూడా అంటే బైబిల్ చెప్తున్నమాట మూగవారికి దిక్కు లేని వారికి అందరికి కూడా న్యాయం జరిగినట్టుగా నీ నోరు తెరవమని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాజైన సొలొమోను తోటి తన తల్లి తెలియపరుస్తూ ఉంది బైబిల్ గ్రంథం. ఎందుకంటే ఆయన రాజుగారు గనక నువ్వు ఏంటంటే న్యాయం తీర్చేటప్పుడు నువ్వేం చేయాలి, మూగవారి పక్షంగా నువ్వు న్యాయం అని చెప్తా ఉంది. ఇక్కడ వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. మనం కూడా మూగవారు ఉంటుంటారు, దిక్కులేని వారు ఉంటుంటారు. మనం ఎవరి పక్షంగా నిలవాలి అంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఆ మూగవారి పక్షంగా. ఎందుకంటే వారు మాట్లాడలేరు. మనం చేస్తున్న పనుల్లో కానీ ఉద్యోగాలు కానీ మనం ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఆ మూగవారి పక్షంగా మనం నిలవాలంటే వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. మూగవారి పక్షంగా చెవిటి వారి పక్షంగా మనం ఏం చేయాలి,
మన నోరు తెరిచేవారిగా ఉండాలి. ఎందుకంటే వారి నోరు లేదు, మనం వారి పక్షంగా మనం నోరు తెరవాలి. బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది ఈ విధంగా. హల్లెలూయా. మనం వారి మూగతనాన్ని బట్టో, వారి చెవిటితనాన్ని బట్టో, మన వారిలో ఉన్న అంగవైకల్యాన్ని బట్టో, ఏదో పరిస్థితిని బట్టి ఎప్పుడు అపహాసం చేసేవారిగా ఉండొద్దు. బైబిల్ గ్రంథం ఈ విధంగా లేఖనం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఎప్పుడు అపహాసం చేసేవారిగా ఉండొద్దు. అందుకనే బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్న మాట ఏంటంటే, నిర్గమకాండంలో 4:11 బైబిల్ గ్రంథము ఈ విధంగా లేఖనం సెలవిస్తూ ఉంది. నిర్గమకాండంలో 4:11 మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవాణినే గాని, చెవిటివాణినే గాని, దృష్టిగలవాణినే గాని, గుడ్డివాణినే గాని పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైన నేనే కదా. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఏం తెలియపరుస్తున్నాడు? మూగవాడిగా కలజేసింది ఎవరు? నేనే. గుడ్డివానిగా పుట్టించింది ఎవరు? నేనే. కుంటివానిగా పుట్టించింది ఎవరు? నేనే. ఇంకా అంగవైకల్యం కలిగిన వారికి చేసింది ఎవరు? నేనే అంటున్నాడు. దేవుడు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. ఎవరు చేస్తున్నారు? దేవుడే తెలియపరుచున్నాడు. అందుకే బైబిల్ గ్రంథం ఈ విధంగా తెలియపరుస్తూ ఉంది. అందుకనే మోగవారి పట్ల, చెవిటి వారి పట్ల, గుడ్డి వారి పట్ల ఏం చేయాలంటే, మన నోరు తెరిచేటప్పుడు న్యాయము జరిగే విధంగా మనము వారికి నోరు తెరవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి అధికారులైనా, ప్రధానులైనా, పెద్దలైనా, చిన్న ప్రతి ఒక్కరు దిక్కులేని వారి పక్షంగా మనం నిలవాలి అని బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. వారు దిక్కులేరు కదా, వారి పక్షంగా ఎవరు లేరు కదా, మనకెందుకు అని మనం వారిని విడిచిపెట్టదంట బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. వారికి ఎవరు లేకపోయినా వారి పక్షంగా ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటాడంట. వాక్యం సెలవిస్తున్నమాట. ఎవరు లేకపోవచ్చు ఈ భూమి మీద, దిక్కు లేకుండా ఉండొచ్చు, ఇంకా ఎవరు నానుకునేవారు లేకపోవచ్చు. అయితే బైబిల్ చెప్తా ఉంది మాట ఏంటంటే, వారి పక్షున సాక్షాతే ఆ భూమి ఆకాశాలను సృజించిన ఆ జీవం కలిగిన దేవుడు వారి పక్షంగా నిలుస్తాడు అని బైబిల్ గ్రంథము ఈ విధంగా వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే ఇక్కడ మనం చదవబడ్డ వాక్య భాగంలో, మార్కు సువార్తలో మనం ఇప్పుడు చదవబడ్డ ఈ మూల వాక్యంలో బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్న మాట ఏంటంటే, 25 9:25 యేసుక్రీస్తు ప్రభువు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, వారిని విడిచిపోము, వాళ్ళు ప్రవేశించొద్దు అని యేసుక్రీస్తు ప్రభువు తెలియపరుస్తున్నాడు. అయితే ఈ మూగ చెవిటి దయ్యము పట్టినవాడు ఎక్కడికి వచ్చినాడంటే, మొట్టమొదటిగా బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్న మాట ఏంటంటే, మార్కు సువార్తలో బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్న మాట. మార్కు సువార్తలో మనం చూసినట్టయితే 9వ అధ్యాయంలో వాక్యము ఈ విధంగా తెలియపరుస్తూ ఉంది. మార్కు సువార్తలో మనం చూస్తే 9వ అధ్యాయంలో బైబిల్ గ్రంథము ఈ విధంగా లేఖనం తెలియపరుస్తుంది. మొట్టమొదటి మాటగా మనం చూసినట్టయితే త్వరగా చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయంలో బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్న మాట 17వ వచనము. జన సమూహములో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుణ్ణి నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని. చాలమ్మా. ఎక్కడ తీసుకొచ్చాడంట? మూగ చెవిటి దయ్యం పట్టిన కుమారుని ఎక్కడ తీసుకొచ్చాడు? యేసయ్య యొద్దకు తీసుకొచ్చాడు. ఈ దినములో చూసినట్టయితే ఎక్కడ తీసుకురావాలి? బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ అన్నమాట. అనారోగ్యంతో ఉన్న, వ్యాధితో ఉన్న, చీకటి శక్తులతో పీడించబడుతున్న, భయంకరమైన, చూసినట్టయితే ఎలాంటి పరిస్థితిలో ఉంటున్నప్పుడు కూడా ఎక్కడికి తీసుకురావాలంటే యేసయ్య వద్దకు తీసుకురావాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట. హల్లెలూయా. వాడు మంచిగా ఉన్నా యేసయ్య దగ్గర తీసుకురావాలి, వాడు అనారోగ్యంతో ఉన్నా తీసుకురావాలి, వాడు పాడైపోయిన తీసుకురావాలి, వాడు ఫెయిల్ అయిపోయిన తీసుకురావాలి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఎక్కడికి తీసుకురావాలంటే యేసయ్య పాదాల యొద్దకు తీసుకొచ్చే వారిగా ఉంటుండాలి. లేఖన గ్రంథము ఆ విధంగా వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే ఆ పిల్లవాడిని తండ్రి యేసుక్రీస్తు ప్రభువు యొద్దకు తీసుకొచ్చున్నాడు. ఏం దయ్యం పట్టింది? మూగ చెవిటి దయ్యం పట్టింది. ఎందుకు తీసుకొచ్చుంటాడు ఆ వ్యక్తి అంటే, యేసుక్రీస్తు ప్రభువు బాగుపరుస్తాడు, స్వస్థపరుస్తాడు. ఆయన స్వస్థపరిచే యెహోవాని తీసుకొచ్చున్నాడు మొట్టమొదటిగా. హల్లెలూయా. అయితే ఆయన తీసుకొచ్చున్నాడు. అయితే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఆయన తీసుకురావడంతో వారికి ఎవరు కలిసి ఉన్నాడు? శిష్యులు కలిసి ఉన్నారు. ఎవరు కలుస్తున్నారు? ఆయనకి శిష్యులు కలిశారు. శిష్యులు కలిసిన తర్వాత శిష్యులు ఏం చేస్తున్నారంటే, ప్రయత్నం చేశారు, బాగుపరుస్తామని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏం చేశారంటే శిష్యులు బాగుపరచలేకపోయినారు. వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు శిష్యులు బాగు చేయలేకపోయారు? యేసు ప్రభువు ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఏం చేసే వారికి అధికారం ఇచ్చాడంట. దీని మీద అధికారం ఇచ్చాడు. లూకా సువార్తలో 9వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే బైబిల్ గ్రంథము ఈ విధంగా వాక్యం సెలవిస్తూ ఉంది.
లూకాసు వార్త 9వ అధ్యాయము 1వ వచనంలో ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి వారికి అనుగ్రహించున్నాడు. దయ్యముల మీద కూడా వారికి అధికారం అనుగ్రహించున్నాడు. అయితే ఇప్పుడు మోగ చెవిటి దయ్యం పట్టిన చూసినట్టయితే ఆ తండ్రి తన పిల్లవాడిని తీసుకొచ్చాడు. అయితే మీరు ఏం చేస్తున్నారంటే మీరు బాగుపరచలేకపోయారు. ఏం చేయలేకపోయారు? ఆ పిల్లవాళ్ళు ఉన్న మోగదయాన్ని చెవిటి దయాన్ని చూసినట్టయితే ఆ పిల్లవాళ్ళ నుండి బయటికి పంపించలేకపోయినారు. హల్లెలూయా. పంపించాలి. బైబిల్ గ్రంథము ఆ విధంగా లేఖనం సెలవిస్తూ ఉంది. ఏం చేశాడు? శిష్యులకు ఆల్రెడీ ప్రభువు ఏం చేస్తున్నాడు? అధికారం ఇచ్చాడు. అధికారంతో ఏం చేయాలి? వారు ఆ దయ్యాలు పోగొట్టాలి. చీకటి శక్తుల్ని, మాంత్రిక అంధకార భయంకరమైన రోగముల నుండి కూడా విడిపించే శక్తి సామర్థ్యాన్ని ప్రభు అధికారం ఇచ్చాడు. కానీ ఇప్పుడు వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే వారు పోగొట్టలేకపోయినారంట. వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. వారు పోగొట్టలేని పరిస్థితిలో చూసినట్టయితే అక్కడేమో గుంపు కూడున్నారంట. జనసమూహం అందరూ కూడా గుంపు కూడున్నారు. అక్కడ శాస్త్రులు కూడా ఉన్నారు. ఆ దినాల్లో ఉన్న శాస్త్రులు వారు ఏం చేస్తా ఉన్నారంటే తరికిస్తున్నారు. ఒకరు వాగ్వివాదం జరుగుతూ ఉంది. అక్కడ చూస్తే బైబిల్ గ్రంథంలో వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఇక్కడ ఈ సందర్భంలో చూసినట్టయితే శాస్త్రులు కనిపిస్తున్నారు, రెండోదేమో శిష్యులు కనిపిస్తున్నారు, మూడోదిగా చూసినట్టయితే గొప్ప జనసమూహం ఉంది. అక్కడ నాలుగోది చూసినట్టు యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. ఐదోదిగా చూస్తే పిల్లవాడు తండ్రి పిల్లవాడు ఉన్నాడు. చూసినట్టయితే ఆ పిల్లవాళ్ళు దయ్యం కూడా ఉన్నది, మోగ చెవిటి దయ్యం. హల్లెలూయా. ఇంతమంది ఎక్కడున్నారంట? ఆ సందర్భంలో ఇప్పుడు మనం చదవబడ్డ వాక్య భాగంలో ఇంతమంది ఉన్నారు. అక్కడ ఇంతమంది జనసమూహం ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు, దయ్యం ఉంది, ఆ పిల్లవాడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. వాక్యం సెలవిస్తున్నమాట. అయితే శిష్యులు ఏం చేస్తున్నారంటే వారికి ఇచ్చిన అధికారంతో ఆ దురాత్మను పోగొట్టలేకపోయినారు. అప్పుడు ఈ యేసు ప్రభు దగ్గర పరిగెత్తుకుని వచ్చి వందనం చేశారంట. వందనం చేయగానే యేసు ప్రభు అడిగాడు వారిని. ఏం అడిగాడు? అడిగిన తర్వాత అయ్యా ఇట్లా మీ శిష్యులు బాగు చేయలేకపోయి ఉన్నారు అని చెప్పుకున్నారు. వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడంటే బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్ని ఏమంటున్నాడంటే వాక్యం సెలవిస్తున్నమాట. బైబిల్ గ్రంథంలో లేఖనం సెలవిస్తాం అన్నమాట. వారికి ఎందుకు బాగు చేయలేకపోయారు? అయితే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఈ పార్టీషన్ అంతా అయిపోయిన తర్వాత వారు ఏకాంతంగా ఉన్నప్పుడు అడిగారంటే వివరణ అడిగి మేము ఎందుకు బాగు చేయలేకపోయాం, ఆ మూగ చెవిటిదాన్ని మేము ఎందుకు విడిపించలేకపోయి ఉన్నాం, మీరు ఎలా విడిపించారు, మేము ఎందుకు విడిపించలేకపోయి ఉన్నాం అని అడిగారు. అడిగితే యేసు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే 3 విషయాలు తెలియపరుస్తున్నాడు. మొట్టమొదటిగా మనం చూసినట్టయితే బైబిల్ గ్రంథం మార్కు సువార్తలో మనం చూస్తే మార్కు సువార్త 9వ అధ్యాయంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. మార్కు సువార్త 9వ అధ్యాయంలో వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే మార్కు సువార్త 9వ అధ్యాయంలో బైబిల్ గ్రంథము ఈ విధంగా లేక 29 వచనము. ప్రార్థన వల్లనే గాని మరి దేని వల్లైనను విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. వారు అక్కడి నుండి బయలుదేరి చాలమ్మా ఇక్కడ ఏమంటాడు? అందుకైనా ప్రార్థన వలననే అంటాడు. కిందకు వచ్చిన తర్వాత ఉపవాసం వలననే అని కూర్చబడి ఉన్నది కానీ మరి దేని వలన ఈ విధమైన వదిలిపోట అసాధ్యమని వారితో చెప్పాను అంటాడు. హల్లెలూయా. ఒకటేమో ప్రార్థన, రెండోదేమో ఉపవాస ప్రార్థన, మూడోదిగా చూసినట్టయితే బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట. మూడో విషయం ఏంటంటే 9వ అధ్యాయంలోనే బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట. మూడో మాట ఏమిటంటే వాక్యంలో మనం చూసినట్టయితే లేఖన గ్రంథం ఈ విధంగా తెలియపరుస్తూ ఉంది. మార్కు సువార్త 9వ అధ్యాయము 19వ వచనము. విశ్వాసం లేని తరము వారులారా, నేను ఎంతకాలము మీతోనందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారిని నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పగా. ఇక్కడ చూసినట్టయితే 3 విషయాలు చెప్తున్నాడు యేసు ప్రభు వారు. మరి ఏకాంతంగా అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే మేము ఎందుకు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామని అడిగారు. మొట్టమొదటి ఏంటంటున్నాడు? ప్రార్థన. వాక్యం సెలవిస్తున్నమాట. శిష్యులకి ఏం లేదంటున్నాడు? ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుంది అంటున్నాడు. వాక్యం సెలవిస్తున్నమాట. ఏం కావాలి? శిష్యులు కూడా యేసు ప్రభువుని ఏమని అడిగారు? అయ్యా యోహాను గారి శిష్యులు ఏం చేశారంట? ప్రార్థన నేర్పించాడు, మీరు కూడా మాకు ప్రార్థన నేర్పించండి అన్నాడు. యేసు ప్రభువు ఏం చేశాడు?
వారికి ప్రార్థనను నేర్పించాడు. బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట. అయితే ఈ సువార్తలో వారు ఎక్కడైనా ప్రార్థన చేశారంటే వారు ప్రార్థన అంతగా చేసినట్టుగా ఏమీ కనిపించదు. హల్లెలూయా. వారు ప్రార్థన చేశారంటే బైబిల్ గ్రంథంలో సువార్తల్లో ఎక్కువగా ఎక్కడ కూడా ప్రార్థన చేసినట్టుగా వారు కనిపించరు. బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట. ఎవరు? యేసు ప్రభువారు శిష్యులు. అయితే వీరిలో ఏం లేదంటే ప్రార్థన లేదు. ఇక్కడ వాక్యం సెలవిస్తున్నమాట. హల్లెలూయా. ఈ దినం సంఘాల్లో కూడా ఏముండాలి? ప్రార్థన ఉండాలి. కుటుంబాల్లో కూడా ఏముండాలి? ప్రార్థన ఉండాలి. బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట. హల్లెలూయా. అయితే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఒక దురాత్మ విడిచిపోవాలంటే మొట్టమొదటిగా ఏముండాలి మనలో అంటే బైబిల్ చెప్తున్న మాట ఏముండాలి? ప్రార్థన ఉండాలి. వాక్యం సెలవిస్తున్నమాట. అందుకనే నిజంగా శిష్యుల్లో ఒక సందర్భంలో బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట. అయితే వారు నిజంగా ప్రార్థన చేస్తున్నారా చేయట్లేదంటే మార్కు సువార్తలు మనం చూస్తే 14వ అధ్యాయంలో బైబిల్ గ్రంథం ఈ విధంగా తెలియపరుస్తుంది. మార్కు సువార్త 14వ అధ్యాయంలో మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నారు అంటే గెత్సేమనే తోటలో యేసు ప్రభువారికి సిలువకి అప్పగించబోతున్న సమయంలో బైబిల్ చెప్తుంది. 37వ వచనంలో బైబిల్ గ్రంథంలో మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండగా చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక గడి ఆయనను వెలుకొని ఉండలేవా? అయితే తోటలో తీసుకెళ్లాడు. చివరికి యేసు ప్రభువు ప్రార్థన చేయడం కోసము శిష్యులను తీసుకెళ్లాడు. అందరినీ, కొంతమందిని కొంచెం దూరంగా ఉంచాడు. మిగతా ఒక ముగ్గురిని తీసుకొని ఇంకా దూరంగా వెళ్ళి ఇంకా చూస్తే యేసు ప్రభువు కొంచెం దూరం వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థిస్తున్నప్పుడు యేసు ప్రభువు ప్రార్థన చేసి వారి యొద్దకు వచ్చేసరికి వారందరూ ఏం చేస్తా ఉన్నారంటే నిద్రపోతున్నారంట. వాక్యం సెలవిస్తున్నమాట. హల్లెలూయా. ఒక గ్రూప్ ఏమో చూస్తే ఒక 8 మందినేమో ముందుకు ఉంచాడు. ఒక ముగ్గురు ఏమో ఆయనతో పాటు తీసుకొచ్చాడు. ఆయన ఇంకా ముగ్గురు విడిచి కొంచెం దూరం వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. అయితే ఆయన ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఆయన తిరిగి మీరు ఎత్తుకు వచ్చేసరికి మీరు ఏం చేస్తామనంటే నిద్రపోతున్నారంట. వాక్యం సెలవిస్తున్నమాట. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి ప్రార్థన చేసే వ్యక్తికి నిద్ర వస్తుందా? ప్రార్థన చేసే వ్యక్తికి ఎవరికి నిద్ర వస్తుందా? నిద్ర రాదు. ఒక వ్యక్తి దేవునితో ప్రార్థించే అనుభవంలో ఒక వ్యక్తి ఉంటే అది రాత్రి అయినా, అది మధ్యరాత్రి అయినా, అది తెల్లవారు సమయమైనా, అది ఏ సమయమైనా ఎంత ఆయన కష్టపడి ఉన్నా ఆ నిద్ర అనేది ఆ వ్యక్తికి ఏమవుతుంది? నిద్ర తొలగిపోతుంది. ఆ నిద్ర అనేది రాదు. ఆ ప్రార్థన అనుభవంలో బైబిల్ చెప్తున్నమాట. వీరు నిద్రపోతున్నారంటే అర్థం ఏమిటంటే ప్రార్థన శక్తి లేని వారు. అందుకనే వారు చూసినట్టయితే శరీర సంబంధంలోనే ఉంటున్నారు. ఇంకా అందుకనే వారికి ఏమైపోయిందంటే వారు నిద్రిస్తున్నట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే యేసు ప్రభువు ఏమంటే ఒక గంట అయినా మీరు ప్రార్థన చేయాలి, మెలకుగా ఉండలేరా, ప్రార్థించలేరా అంటాడు బైబిల్ చెప్తున్న మాట ఇక్కడ. అందుకని 2వ మాటలో 38లో మీరు శోధనలోకి ప్రవేశించకున్నట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయడం అంటాడు. ఆత్మ సిద్ధమే, శరీరం బలహీనమని పేతురుతో చెప్పి అంటాడు. చూసినట్టయితే ఇంతకుముందు పలికిన మాటల్ని పలుకుతూ ప్రార్థించును. ఆయన తిరిగి చూడగా వారు నిద్రించుంటే మరి 2వసారి నిద్రపోతున్నారంట. వారు ఎలా అనగా వారి కన్నులు భారంగా ఉండెను. ఆయనకి ఏమి ఉత్తరం ఇవ్వాలనో వారికి తోచలేదు. మళ్ళీ 2వ పర్యాయం కూడా నిద్రపోతున్నారు. మళ్ళీ యేసు ప్రభువు ప్రార్థన చేసి వారిని మెలకువ లేపాడు. మళ్ళీ నిద్రిస్తూనే ఉన్నారు. మళ్ళీ వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. ఇక మనిషి కుమారుడు ఇంకా అప్పగించవలసిన సమయము ఆసనమైన ఇంకా లేదని చెప్పి వారిని పిలిచాడు. బైబిల్ చెప్తున్న మాట ఇక్కడ చూసినట్టయితే వారు ఏం చేస్తారంటే నిద్రిస్తున్నారు. బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువు సాక్షాత్ దేవుడే భూమి మీదకి వచ్చి వారికి ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ ట్రైనింగ్ మామూలు ట్రైనింగ్ కాదు. యేసు క్రీస్తు ప్రభువు ట్రైనింగ్ కొండల్లో ప్రార్థన చేస్తాడు. ఆయన ఏకాంతంగా వెళ్ళి చూసినట్టయితే బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. పెద్దల కాళ్ళు లేసి అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. చూసినట్టయితే బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్న మాట ఏంటంటే ఆయనకి ఏదైనా బాధలు వచ్చాయి అనుకోండి యేసు ప్రభువారికి, బైబిల్ గ్రంథం చదువుతుంటే ఒక విషయం తెలిసిన మాట ఏంటంటే యోహాను అని ఒక చూసినట్టయితే ప్రవక్త దైవ సేవకుని తల నరికేశారు. బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట. ఆ విషయం యేసు క్రీస్తు ప్రభువారికి శిష్యులు వచ్చి చెప్తే, యోహాను గారు శిష్యులు వచ్చి తెలియపరిస్తే ఆ విషయాన్ని విని ఆయన ఏం చేస్తాడంటే వెంటనే ఆయన ఏకాంతంగా వెళ్ళాడంట. ఎందుకు ఏకాంతంగా వెళ్ళాడు అంటే దుఃఖపడుతూ దేవునిలో ప్రార్థనలో గడపడం కోసం వెళ్ళాడంట. అదే మనం ఎక్కడికి వెళ్తాం? అదే మనం అయితే గొడవలైనా ఎక్కడికి వెళ్తాం? పోలీస్ స్టేషన్కి వెళ్తాం. కానీ
యేసు క్రీస్తు ప్రభు నేర్పించే పాఠం ఏంటంటే, అక్కడ యోహాను గారు ప్రాణం పోయినప్పటికీ సమాధి చేస్తున్నారు, అక్కడ వాక్యం సెలవిస్తున్నమాట. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు ఆ విషయం తెలిస్తే ఆయన వెళ్ళి ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏకాంతంగా తండ్రితో ఆయన గడుపుతున్నాడు. బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేయవలసింది ఏంటంటే, ప్రతి మనకి బాధలో, దుఃఖంలో, సమస్యలో, కష్టంలో, నష్టంలో, వ్యాధిలో, సంతోషంలో, అన్ని విషయాలు కూడా మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేసేవారుగా ఉంటుండాలి. మనము ఏది ఏమైనా సరే మొట్టమొదటి మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. ఎవరు ప్రార్థిస్తారో వాడే శక్తిమంతుడు. బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట. హల్లెలూయా. అయితే మారు మనసు లేకుండా, మార్పు లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ప్రభు వినడు. మనలో పరిపూర్ణ మార్పు కలగాలి. పరిపూర్ణ మార్పు కలిగి పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన ప్రభు వింటాడు. పరిసయుడు ప్రార్థన చేశాడు, ఎంత ప్రార్థన చేసినా పరిసయుడు ప్రార్థన వినలేదు, కానీ శంకరు ప్రార్థన ప్రభు విన్నాడు. బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట. హల్లెలూయా. అంటే ఆ విధంగా మనం ప్రార్థించే వారుగా ఉండాలి. వీళ్ళలో ఏం లేదంటే శిష్యులో ప్రార్థన లేదు. అందుకనే ఈ దినము చూసినట్టయితే కుటుంబాల్లో ఉండవలసింది ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన ఏంటంటే ఒక ఆయుధం. అందుకనే ఆ ప్రార్థన ద్వారా మనకి ఏం కలుగుతుందంటే బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట, ఆ ప్రార్థన ద్వారానే మనం విజయాన్ని పొందుతాం. హల్లెలూయా. అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసే వారంగా ఉంటుండాలి. హల్లెలూయా. అందుకనే ప్రార్థన ద్వారానే ఏం కలుగుతుంది? సాధ్యమవుతుంది అన్ని. అందుకే రెండోది ఏమంటాడంటే ఉపవాస ప్రార్థన అంటాడు. రెండోది ఏం చేయాలంట? ఉపవాస ప్రార్థన. అందుకనే మార్కు సువార్త 2:18 చూసినట్టయితే బైబిల్ గ్రంథము ఈ విధంగా వాక్యం సెలవిస్తూ ఉంది. మార్కు సువార్త 2:18 మనం చూస్తే, యోహాను శిష్యులు పరిశీలన వారు వచ్చి యోహాను శిష్యులను పరిశీలన ఉపవాసము చేయుదురే గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు. పరిశీల శిష్యులు ఉపవాసం ఉంటున్నారు, యోహాను గారి శిష్యులు ఉపవాసం ఉంటున్నారు, మీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉంటారని యేసు ప్రభువుని క్వశ్చన్ చేస్తున్నారంట. అయితే యేసు ప్రభువు ఏమంటాడు? పెళ్లి కుమారుడు ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా ఉపవాసం ఉంటారా? పెళ్లి కుమారుడు ఇంట్లో ఎవరైనా ఉపవాసం ఉంటారా అంటాడు యేసు ప్రభువు. హల్లెలూయా. పెళ్లి కుమారుడు ఎవరు? యేసు ప్రభువే పెళ్లి కుమారుడు. అయితే పెళ్లి కుమారుడు ఉన్నంతసేపు ఉపవాసం ఉంటారు అంటాడు. శిష్యుల గురించి చెప్తున్నాడు. హల్లెలూయా. పెళ్లి కుమారుడు ఎప్పుడైతే వెళ్ళిపోతాడో అంటే ఆయన సిలువేయబడి చనిపోయి 3 దినము లేచి పరలోకానికి వెళ్ళిపోతాడు, అప్పుడు ఉపవాసం ఉంటారని చెప్పి ఇక్కడ ఆ ఉపవాస ప్రార్థనకి వారు అడుగుతుంటే మీ శిష్యులు ఎందుకు ఉండరంటే అర్థం చెప్తున్నాడు. అంటే వీరికి ఇప్పటికేం లేదు, ఉపవాస ప్రార్థన కూడా అంతగా లేదు. అక్కడేమో నిద్రిస్తున్నారు. ఫైనల్ యేసు ప్రభువు వారు సిలువేయబడే సమయంలో అంత భారంగా ఆయన ప్రార్థన చేస్తా ఉంటే మీరు నిద్రపోతున్నారు. అంటే ఇక్కడ ప్రార్థన లేదు వారిలో అంతగా. రెండోది ఉపవాస ప్రార్థన లేదు. మూడోదిగా ఇక్కడ చూసినట్టయితే మనం చదవడం మార్కు సువార్త 9:19 చూసినట్టయితే వారు ఎందుకు పోగొట్టలేకపోయినారంటే వారిలో విశ్వాసం లేదంట. వాక్యం సెలవిస్తున్నమాట. హల్లెలూయా. వాళ్ళు ఎందుకు ఆ దయ్యమును, మోగ దయ్యాన్ని, చెవిటి దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు అంటే వాళ్ళు ఏం లేదు, విశ్వాసం లేదు. వాక్యం సెలవిస్తున్నమాట. హల్లెలూయా. ఏముండాలంటే విశ్వాసం ఉంచాలి. అంటే దేవుని పైన వారికి ఏముండాలంటే నమ్మకం ఉండాలి. దేవుని పైన నమ్మకం లేకుండా వారు చూసినట్టయితే ఏమీ చేయలేరు. హల్లెలూయా. వారు విశ్వాసం లేకుండా ప్రయత్నం చేస్తున్నారు. హల్లెలూయా. విశ్వాసం లేకుండా మనం ఏ పని చేసినా ఆ పని అంతా ఏమవుతుంది? ఫెయిల్ అవుతుంది. అందుకనే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే మార్కు సువార్తలోనే 4:40 బైబిల్ గ్రంథం ఈ విధంగా తెలియపరుస్తూ ఉంది. మార్కు సువార్త 4:40 యేసు మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేకున్నారా అని యేసు ప్రభువు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు ఇంకనూ భయపడుచున్నారు, మీరు ఇంకనూ నమ్మిక లేకున్నారు. అంటే ఎందుకు మీరు ఇంకా భయపడుతున్నారు? ఇప్పుడే కదా అద్భుతం చేసింది, ఇప్పుడే కదా ఆ గాలిని గద్దిస్తే గాలి అణిగింది, సముద్రం నిమ్మలమైంది. అంతకుముందు కూడా ఎన్నో అద్భుతాలు చేసినా కదా, మరి ఎందుకు ఇంకా మీకు నమ్మకం లేదా? ఇంకా మీరు భయపడుచున్నారా అని ప్రభు అంటున్నాడు. అందుకని బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్న మాట ఏంటంటే ఇప్పుడు కూడా ఏమంటే మనం ప్రభువుని నమ్ముకున్న మనలో కూడా ఎన్నో అద్భుతాలు, ఎన్నో స్వస్థతలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నెన్నో గొప్పవి అంటే మనం ఊహించినవి మరి
చూసినట్టయితే ఎన్నో అద్భుతాలు ప్రభువు చేసిన అత్యధికమైనవి మనం ఏం చేస్తుంటాం అంటే ఇంకేం చేస్తూ ఉంటాం, భయపడుతుంటున్నాం, నమ్మిక లేని వారిగా ఉంటుంటాం. ఇంకా మీకు నమ్మిక లేకున్నారా అని ప్రభువు అక్కడ అంటున్నాడు. అంత అద్భుతం జరిపించున్నాడు. ఏమైపోయింది? గాలి అణిగిపోయింది, సముద్రం ఏమైపోయింది? సముద్రాన్ని ఊరుకోమనగానే సముద్రము అంత ఘోషించి అరిసే సముద్రం కూడా ఏమైపోయిందంటే ప్రశాంతత అయిపోయింది. అంటే సముద్రాన్ని ప్రశాంతత చేసిన దేవుడు ఒక కుటుంబానికి ప్రశాంతత దేవుడు ఇవ్వలేడా? ఒక కుటుంబంలో ప్రశాంతతను ఇవ్వలేడా? సమాధానం ఇవ్వలేడా? ఆనందాన్ని ఇవ్వలేడా? ఇంకా చూసినట్టయితే ధైర్యాన్ని ఇవ్వలేడా? సమస్త ఈవులు ప్రవారిస్తాడు. సమస్త ఈవి జ్యోతిర్మడిన దేవుని యొద్ద నుండి ప్రతి ఈవి వస్తుంది. ప్రతి ఒక్కటి దేవుడే అనుగ్రహిస్తాడు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే మనము ఎలా ఉండాలంటే భయపడొద్దు, నమ్మిక మాత్రము ఉంచండి, మీరు భయపడొద్దు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడి పైన ఏం చేస్తున్నారంటే నమ్మిక మాత్రం మనం ఉంచాలి, మనం భయపడొద్దు అని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. మీరు ఇంకనూ భయపడుతున్నారంటే అంటే ఇంత ముందు భయపడ్డారు, అంత ముందు భయపడ్డారు, ఇంకనూ భయపడుతున్నారంటే యేసునే వెంబడిస్తున్నారు. యేసు ప్రభువు శిష్యులు యేసుని వెంబడిస్తూ ఇంకనూ వారు ఏం చేస్తామంటే భయముతో ఉన్నారు. వాక్యం సెలవిస్తున్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. వాళ్ళు ఏం లేదంటే అక్కడ ఏం లేదు, విశ్వాసము లేని వారిగా ఉంటున్నారు వారు. అందుకని యేసు ప్రభువు వారు ఏమంటున్నారు? విశ్వాసము లేని వారులారా ఎంతకాలం నేను సహించాలి అంటే యేసు ప్రభువు వారు ఏమంటున్నాడు? శిష్యులను చూసి శిష్యుల వైపు ఎంతకాలం మిమ్మల్ని సహించాలయ్యా? సహించడం అంటే ఏంటి? సహించడం అంటే ఏంటి? ఎంతకాలం భరించాలి? తల్లిదండ్రులు కూడా ఏమంటారు? మిమ్మల్ని ఎంతకాలం భరిస్తామయ్యా, ఎంతకాలం భరించాలి? మా వల్ల కాదు, మా ప్రాణం పోయితేనే మీకు అని అంత మన విరక్తి వచ్చినప్పుడు ఆ విధంగా అనిపిస్తుంది. ఎంతకాలం ఓర్పు ఉండాలి, ఎంతకాలం ఓపిక ఉండాలి, ఎంతకాలం సహనం ఉండాలి. నా సహనము కోల్పోయింది, నా ఓపిక కోల్పోయింది అని మాట్లాడుతూ ఉంటుంటారు. ఒక్కొక్క సందర్భంలో చూసినట్టయితే అంతగా యేసు ప్రభువు ఏం చేసంటే ఎంత ఏమైపోయిందంట, మీరు సహించలేని వాడిగా అంత ఎంతకాలం మేము సహించాలి అంటాడు. అంటే అంత అవిశ్వాసం ఉన్నారు వారు. అందుకని ఎంతకాలం మేము సహించాలి అని నీటిని ద్రాక్షరసంగా చేసింది చూస్తున్నారు, అనేక దురాత్మలు ప్రార్థనలను చూస్తున్నారు, అనేక అద్భుతాలు చేసింది చూస్తున్నారు. కానీ వారు ఏం చేస్తున్నారంటే ఇంకా అవిశ్వాసంతో ఉంటున్నారు. వాక్యం సెలవిస్తూ ఉంది ఈ విధంగా. అందుకనే ప్రాముఖ్యంగా మనలో కూడా ఉండవలసింది ఏంటంటే ప్రాముఖ్యం ఒకటేమో ప్రార్థన ఉండాలి, రెండోదేమో విశ్వాసులో ఉపవాస ప్రార్థన ఉండాలి, మూడోదిగా ఏముండాలంటే విశ్వాసులు ఏముండాలి? విశ్వాసులు ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసానికి ఏముంది? సేమ్ ఉంది. విశ్వాసము అంటే విశ్వాసులు ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా విశ్వాసి కాలేడు. అందుకని ప్రాముఖ్యమైన ప్రతి ఒక్కరు ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఈ 3 విషయాలు ప్రభువారు ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్పాడు. అందుకనే చూసినట్టు ఆ దురాత్మను యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడు? విడిచి పొమ్మంటున్నాడు. రెండోదిగా మరలా వీళ్ళు ప్రవేశించొద్దని ఆజ్ఞాపించాడు. బైబిల్ కింద తెలియపరుస్తున్నమాట. హల్లెలూయా. వీళ్ళు అంటే విశ్వాసం. శిష్యులు పిల్లవాడి తండ్రిలో కూడా ఏం లేదు, విశ్వాసం లేదంట. బైబిల్ చెప్తున్నమాట. పిల్లవాడి తండ్రిలో కూడా ఏం లేదు, విశ్వాసం లేదు. ఆయన విశ్వాసం లేకుండానే దేవుడికి ఇష్టడై ఉంటా అసాధ్యమని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏం చేశాడు? విశ్వాసం లేకుండానే తన పిల్లవాడిని తీసుకొచ్చాడు. విశ్వాసం లేదు అంటే ఏంటంటే ఇది జరగదు 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 అయితే అందరూ చెప్తున్నారు కదా వద్దాం అనే టైప్లో వచ్చి ఉంటాడు. అందుకనే విశ్వాసం లేదు ఆయనలో. ఆల్రెడీ శిష్యుల దగ్గరికి వెళ్తే ఇంకోటి ఏంటంటే ఆయన అనుమానంతో వచ్చాడు. ఆయనలో విశ్వాసం లేదు, శిష్యుల్లో విశ్వాసం లేదు, ఇద్దరిలో విశ్వాసం లేదు, కార్యం జరగలేదు అక్కడ. అయితే ఇప్పుడు యేసు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటాడు? నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తం సాధ్యమే అంటాడు. అయితే ఆ పిల్లవాడి తండ్రి చెప్తున్న మాట ఏంటంటే నాకు అపనమ్మకం లేకుండా చేయండి అయ్యా అని ప్రార్థిస్తున్నాడు. నాకు అపనమ్మకం అంటే అపనమ్మకం నాలో తీసివేయమని ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. ఈ దినము ఏ విషయాల్లో మీరు ఒకవేళ అపనమ్మకంతో ఉన్నారో ఒకవేళ ఈ రాత్రి కాలం వెళ్ళి మనం కూడా ఆ పిల్లవాడి తండ్రి వెళ్ళి మనం కూడా అడగగలిగితే మనం కూడా ఏం చేస్తామంటే అద్భుతాలను మనం చూడగలుగుతాం. వాక్యం సెలవిస్తున్నమాట. ఏమని ప్రార్థిస్తున్నాడు? అపనమ్మకము నాలో నుండి తీసివేయి ప్రభువా అన్నాడు. వెంటనే వాళ్ళు ఏం చేశాడు? నమ్మకం కలగజేశాడు. నమ్మకం కలగజేయగానే యేసు ప్రభువు ఏమంటున్నాడంటే ఆ మూగ చెవిటి దయ్యమని విడిచి ఏమంటున్నాడు?
విడిచిపోమన్నాడు. రెండోది ఏమంటున్నాడు, వానిలో ఇంకా ప్రవేశించొద్దు అని ఆజ్ఞ ఇచ్చాడు. వాక్యం సెలవిస్తున్నమాట. హల్లెలూయా. యేసు ప్రభువు వారు తెలియపరుస్తున్న మంచి మాట ఏంటంటే దురాత్మను వాళ్ళ నుండి విడిచిపోమన్నాడు. రెండోది ఏమంటున్నాడు, వాళ్ళు ఇంకా ప్రవేశించొద్దు. బైబిల్ గ్రంథంలో అనేక సార్లు కూడా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే దయ్యాలను బయటికి పంపించడం జరిగింది, కానీ వాళ్ళకు మళ్ళీ ప్రవేశించొద్దు అని చెప్పలేదు. హల్లెలూయా. అయితే ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్న మంచి మాట ఏంటంటే మరలా వాళ్ళలోకి ప్రవేశించొద్దు అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞ, దేవుడి ఆజ్ఞ ఏంటి? దయ్యానికి దేవుడు ఇస్తున్న ఆజ్ఞ ఏంటి అంటే వాక్యం సెలవిస్తున్నమాట. చాపకి ఆజ్ఞ ఇచ్చాడు, తన చావుకుని మింగింది. మరలా ఏం చేసింది? తర్వాత ఫలానా చోట కక్కమన్నాడు, మళ్ళీ అది కక్కింది. ఆ చావుకునికి ఏమి అని చేయలేదు. గాడిదకు వాక్యం ఇచ్చాడు, అది గాడిద మాట్లాడింది. అట్లా చూసినట్టయితే ఈ భూమి మీద ఉన్న జంతువులు కూడా దేవుడు ఆజ్ఞ ప్రకారం నడుచున్నాయి. బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట. హల్లెలూయా. చేపలు కూడా ఒక సందర్భంలో మనం చూస్తే బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట. ఫలం గలిలే సముద్రంకి వెళ్ళి నువ్వు గాలం వేయి, అక్కడ ఒక చేప పడుతుంది, చేపలో శకిలి వస్తుంది అన్నాడు ప్రభువారు. హల్లెలూయా. అయితే ఇది ప్రభు చెప్పిన మాట అని చెప్పి ఏం చేసిందంటే ఆ చేప లోబడి ఆ గాలానికి చెక్కబడింది. వాక్యం ప్రవేశించింది. హల్లెలూయా. అంటే చేపలు కూడా దేవునికి లోబడిపోయినాయి. ప్రతి జీవరాశి జంతువు ప్రతి ఒక్కడు కూడా దేవుని ఆజ్ఞకు లోబడతా ఉంది. ఇక్కడ చూస్తే దయ్యాన్ని కూడా ఏమని ఆజ్ఞ ఇస్తున్నాడంటే వాళ్ళ నుండి విడిచిపోమ్ము, ఇంకా వాళ్ళలో ప్రవేశించొద్దని ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు ఆజ్ఞించాడు. ఒకవేళ ప్రవేశిస్తే దేవుడు ఏం చేశాడు? వాళ్ళు ప్రవేశించొద్దని ఆజ్ఞించాడు. ఎవరిలోకి? ఈ మూగ చెవిటి దయ్యం బట్టలోనికి ప్రవేశించొద్దని ఆజ్ఞించాడు. ఒకవేళ ప్రవేశించగలుగుతా, ఇంకా ప్రవేశించలేదు. అందుకని బైబిల్ చెప్తున్నమాట, ప్రార్థన పరుడని యోబు ఇంటి చుట్టూ ఏముండేది? అగ్ని కంచి ఉండేది. యోబు ఇంట్లోకి దుష్టుడు ప్రవేశించేవాడు అంటే ప్రవేశము లేదు. హల్లెలూయా. ఎందుకు అంటే ఆయన ప్రార్థించేవాడు, అరుణోదయం లేచి ప్రార్థించేవాడు. తన కుటుంబము, తన కలిగిన ఆస్తి, తన పిల్లలు సమస్తం చుట్టూ కూడా అగ్ని ప్రాకారం ఉండేది. ఏ హాని లేదు. బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట. మరలా దేవుడి దగ్గర పర్మిషన్ ఇచ్చినప్పుడు అది వేరే పరిస్థితి. ఆ పర్మిషన్ తెచ్చుకునే వారు కూడా ఏ హాని చేయలేకపోయాడు సాతానుడు. బైబిల్ చెప్తున్నమాట. హల్లెలూయా. ఇక్కడ ఏమని ఆజ్ఞ ఉందంటే వాని విడిచిపోము, వానిలో ప్రవేశించొద్దని ఆజ్ఞిస్తున్నాను అంటాడు. హల్లెలూయా. అందుకనే దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట, దుష్టుడు ప్రవేశిస్తాడు. ప్రవేశించిన తర్వాత ఏం జరుగుతుంది? మరలా విడిచిపోయిన తర్వాత ఏం కలుగుతుంది? విడిచిపోయిన తర్వాత మరలా ఏం కలుగుతుందంట? మరలా వాడు లోపలికి వస్తాడు. బైబిల్ చెప్తున్నమాట. అందుకనే లూకా సువార్తలో 11వ అధ్యాయము 24వ వచనం నుండి ఈ విధంగా బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. లూకా సువార్త 11వ అధ్యాయం 24వ వచనం నుండి మనం చూస్తే అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత విశ్రాంతిని వెతుకుతూ నీరు లేని చోట తిరుగుచుండును. విశ్రాంతి దొరికినందున వచ్చిన నా ఇంటికి వెళ్ళుదననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమ్మచిండుట చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. అయితే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఒక దురాత్మ ఒక వ్యక్తిని విడిచిపోయిన తర్వాత అటు ఇటు తిరిగి మరలా ఎక్కడ కూడా విశ్రాంతి దొరకపోతే తన ఇంటికి వద్దాం అనుకుంటుందంట. తన ఇంటికి వద్దాం అనుకో, తన ఇంటికి వచ్చేటప్పుడు మంచిగా అమర్చి అలంకరణ బాగుంటే మరలా వచ్చి చూసి మరలా నా ఇల్లు బాగుందని చెప్పి మరలా ఏం చేస్తుందంట? మళ్ళీ 7 దయ్యాలను తీసుకొస్తుందంట. 7 దయ్యాలను తీసుకొస్తుందని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. 7 దురాత్మలను తీసుకొస్తుంది ఆ ఇంట్లోకి. వాక్యం సెలవిస్తుంది. ఆ 7 దురాత్మలు ఆ ఇంట్లో కాపురం ఉంటాయంట. వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ భయంకరమైన పరిస్థితి ఉంటుంది. మొదటి పరిస్థితి కన్నా కడపడి పరిస్థితి బహుఘోరమైన వాక్యం సెలవిస్తూ ఉంది. అల్లకొల్లా చేస్తుందంట. అందుకనే ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఒకసారి ఒక దురాత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మరలా వచ్చే ఛాన్స్ ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఒక వ్యక్తిలో ఉన్న దయ్యము, దురాత్మ, చీకటి శక్తి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా మనం భక్తిలోనే ఉండని, ప్రార్థనలోనే ఉండని, మళ్ళీ ఎప్పుడైతే మనలో ప్రార్థన తగ్గిపోతుందో, మళ్ళీ ఎప్పుడైతే వాక్యానికి మనం దూరంగా ఉంటామో, చూసినట్టయితే దేవుని సన్నిధానికి దూరంగా ఉంటామో, దేవుని సహవాసానికి దూరంగా ఉంటామో, దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే మనలో కొంచెం అవకాశం ఇస్తామో వెంటనే సాతానుడు మళ్ళా ప్రవేశిస్తాడు లోపలికి. వాడే కాకుండా వాడితో 7 దయ్యాలు తీసుకొస్తాడంట.
మొదటి కన్నా పరిస్థితి అల్లకొల్లాలని చేస్తాడంట. హల్లెలూయా. అందుకని వాక్యం సెలవిస్తున్న మాట యేసు ప్రభువు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వాడిని విడిచిపోము అంటున్నాడు. వానిలో ప్రవేశించొద్దని ఆజ్ఞిస్తున్నాను. అంటే బయటికి వెళ్ళిపోయినప్పుడు కూడా మళ్ళా లోపలికి రావడానికి ప్రభువారు ఏమంటున్నాడు, ఇంకా అవకాశం లేదు. హల్లెలూయా. ఆ దయ్యం బయటికి వెళ్ళిపోతా ఉంది కానీ మళ్ళా లోపలికి వచ్చే ఛాన్స్ లేదు. అందుకనే ఏమంటున్నాడు అంటే బైబిల్ చెప్తున్న మాట, ఆ మోగ చెవిటి దయ్యం పెట్టిన వాడికి చెప్తున్న మాట ఏంటి, యేసు ప్రభువారు అంటున్న మాట ఏంటంటే వాడిని విడిచిపోము, వాళ్ళలోకి మళ్ళా ప్రవేశించొద్దని ఆజ్ఞిస్తున్నా. దేనికి ఆజ్ఞిస్తున్నాడు? దయ్యాలకు ఆజ్ఞిస్తున్నాడు. ఇంకా మళ్ళా ప్రవేశించడానికి వీల్లేదు అంటున్నాడు. ఆజ్ఞ, దేవుడు ఆజ్ఞ. హల్లెలూయా. అంటే దేవుడు మాటిస్తున్నాడు, మళ్ళీ వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు మాట అంటే ఆకాశం భూమికి అతించిన దేవుని మాట నెరవేర్చబడుతుంది. బైబిల్ గారిని తెలియపరుస్తున్నమాట. హల్లెలూయా. అందుకని దేవుని మాట మీరి ఒకవేళ దురాత్మ రాగలుగుతుందంటే రాలేదు. హల్లెలూయా. ఒకవేళ దేవుడు ఏం చేస్తాడంటే వాటిని తీసుకెళ్ళి ఎక్కడేస్తాడు? ఒకవేళ ఆజ్ఞ మీరు రావడానికి ఏమైనా ప్రయత్నం చేస్తే ఎక్కడేస్తాడు? అగ్ని గంధకాల్లో పడేస్తాడంట బైబిల్ చెప్తున్నమాట. హల్లెలూయా. అగ్ని గంధకాల్లో పడేస్తాడు వాడిని, ఆ దురాత్మల్ని. అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తున్నాడు, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. బైబిల్ చెప్తున్నమాట. హల్లెలూయా. అందుకని బైబిల్ గ్రంథంలో కూడా ఒక సందర్భంలో కూడా ఒక గెరేషియన్ల పట్టణంలో ఒకరికి దురాత్మ పట్టింది, 2000 దయ్యాలు పట్టున్నాయి. యేసు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ వాక్యం సెలవిస్తున్నమాట. యేసు ప్రభువు ఈ విధంగా అంటున్నాడు. మార్కు సువార్తలో మనం చూసినట్టయితే 5వ అధ్యాయంలో 12వ వచనం బైబిల్ గ్రంథము ఈ విధంగా లేఖనం సెలవిస్తూ ఉంది. ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటిని యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. ఏం చేస్తున్నాయట? పందుల్లోకి ప్రవేశింప చేయమని బతిలాడుతున్నాడు యేసు ప్రభువుని. ఆల్రెడీ యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు? ఈ దయ్యాలను బయటికి పంపించబోతున్నాడు. ఈ దయ్యాలను 2000 దురాత్మలు బయటికి పంపించబోతున్నప్పుడు వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఆ దయ్యాలు ఏమని బతిలాడుతున్నాయంటే మమ్మల్ని ఆ పందులో పంపించమయ్యా అని బతిలాడుతున్నాయి. హల్లెలూయా. ఎందులో పంపించమంటున్నాయి? పందులోకి ప్రవేశింప చేయమంటున్నాయి. ఎక్కడికి అంటే యేసు ప్రభువు ఏం చేయగలుగుతాడు అంటే యేసు ప్రభువు ఎల్లగొట్టగలుగుతాడు, ప్రవేశింప చేయగలుగుతాడు. హల్లెలూయా. ప్రవేశింప చేయగలుగుతాడు, వెళ్ళగొట్టగలుగుతాడు. అందుకే ఏమంటుందంటే ఆ పందులకు ప్రవేశింప చేయమని అడుగున్నాయి బైబిల్ చెప్తుంది ఆ విధంగా. అందుకని యేసు ప్రభువు ఏం బతినాడే గనుక ఆ పందులకు ప్రవేశింప చేశాడు అని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. వాడిని విడిచిపోము, వానిలో ప్రవేశించొద్దని బైబిల్ కదా ఆజ్ఞించాడు ప్రభువారు. అందుకని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే వాటిని వెళ్ళగొట్టాడు, కానీ ఇక్కడ ఏం చేశాడంటే పందులకు పంపించేశాడు. ఆ పందులు ఏమైందంటే పరిగెత్తి ఒక చూసినట్టు కొండల మీద నుంచి ఒక లోయలో దూకిపోయి ఆ 2000 పందులు చనిపోయి ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ దయ్యాలు ఏం చేస్తున్నాయంటే ఆ పందులోకి ప్రవేశించేసరికి పందులు వేగంగా పరిగెత్తి పందులన్నీ చనిపోయాయి. ఆ చనిపోయిన తర్వాత ఆ కాపర్లు ఏం జరిగాయంటే అది జరిగింది చూసి ఆ కాపర్లు పరిగెత్తుకొని ఆ గ్రామాలకు పోయి ఉన్నారంట. ఆ గ్రామాలకు పోయి ఈ విషయాన్ని అందరూ చెప్పారు ఆ పందుల కాపర్లు. అయితే బైబిల్ చెప్తున్నమాట ఇప్పుడు ఏమైనంటే ఆ కాపర్లోకి ప్రవేశించాయి పందులు. ఆ కాపర్లో ప్రవేశించి ఆ దేశంలో ఉన్న ఆ కాపర్లు ఏం చేశాయంటే ఆ జనసమూహం అందరికి చెప్తే ఆ జనసమూహం అందరూ వచ్చి ఏం చేస్తున్నారు? బైబిల్ చెప్తున్నమాట ఏంటంటే యేసు ప్రభువు దగ్గరికి వచ్చి వారందరూ మా దేశాన్ని విడిచిపెట్టి పొమ్మంటున్నారు. హల్లెలూయా. ఎవరిని పొమ్మంటున్నారు? ఇక్కడేమో యేసు ప్రభువు దయ్యాలను పంపించాలి, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువు ఆ దేశంలో ఉన్న దయ్యాన్ని ఆ గెరేషియన్లో పట్టినాడు దయ్యాన్ని పంపించేస్తే వాళ్ళందరూ ఆ దయ్యాలు ఏం చేసినాయంటే ఇప్పుడు చివరికి ఆ కాపర్లో నుండి పందుల నుండి కాపర్లోకి ఆ జనసమూహంలోకి వచ్చి వారందరూ వచ్చి బొమ్మని బతిలాడుతున్నారు. హల్లెలూయా. మా దేశాన్ని విడిచిపెట్టుకోయా, మా దేశాన్ని విడిచిపెట్టుకోమంటున్నారు. హల్లెలూయా. ఏమంటున్నారు? విడిచిపెట్టు బొమ్ము. అక్కడ ఏమన్నా వాడిని విడిచిపోము అని యేసు ప్రభువు గద్దించాడు. వాళ్ళు ప్రవేశించొద్దు అంటున్నాడు. కానీ జనసమూహం ఏమంటున్నారు? బాగు చేయడానికి వచ్చాడు ఆయన ప్రతి ఒక్కరిని కూడా చూసినట్టయితే నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. ప్రతి ఒక్కరిని నరకం తప్పించడానికి ప్రభువు ఈ భూమి మీదకి వచ్చున్నాడు. అయితే ఆయన పరలోకాన్ని ఇవ్వటం కోసం ప్రతి ఒక్కరికి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూసినట్టయితే ప్రతి ఒక్కరిని నిత్య జీవం ఇవ్వడానికి ప్రభువు వస్తే వారు ఏం చేస్తున్నారంటే ఆయన్ని మమ్మల్ని విడిచిపో అని వారు అక్కడ తెలియపరుస్తున్నట్టు వాక్యం సెలవిస్తూ ఉంది. దయ్యాన్ని విడిచిపోమని గద్దించాలి, కానీ ఇదేమో ప్రభువుని రాజుని ఆయన చూసినట్టయితే ఆయన మొదటివాడు కడపడివాడు. ఆయన చూసినట్టయితే ఆ సమీపించడానికి చేసిలో ఉన్న ఆ దేవుడు
చూసినట్టయితే ఈ భూమి ఆకాశాలను సృజించిన దేవుడు, ఆయన సమస్తం మాట వాక చేత కలగజేసిన దేవుడు. ఆయన సమస్తము సాధ్యం. నిన్ను నన్ను ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కలగజేసిన ఆ దేవుని ఏమంటున్నారంటే, ఆయన విడిచిపోండి, మా దేశాన్ని విడిచిపోండి, మా పట్టణాన్ని విడిచిపోండి, మమ్మల్ని విడిచి పోండి అని చెప్పి ఆయన బతిలాడుకుంటున్నారంటే వాక్యం సెలవిస్తున్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అది యేసు ప్రభువుని విడిచిపోమంటున్నారు. వాక్యము ఆ విధంగా లేఖనం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. యేసు ప్రభువు దయ్యాలను విడిచిపోమని యేసు ప్రభువు గద్దిస్తున్నాడు. వారేమో దేవుని విడిచిపోమని వారు తెలియపరుస్తున్నారు. వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ మనం చూసినట్టయితే బైబిల్ గ్రంథము ఆ విధంగా పందులోకి ప్రవేశించినవి కాపర్లోకి ప్రవేశించి, కాపర్ల నుండి అని జనసమూహంలోకి ప్రవేశించి వారందరూ కూడా ఆ సాతాను వార్పట్టు చేసుకుని యేసు ప్రభువుని విడిచిపోయే విధంగా ఆ పట్టణాన్ని చేసినట్టుగా అక్కడ వాక్యాంశము ఆ విధంగా బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఆ రూతు గ్రంథంలో కూడా మనం చూసినట్టయితే 1వ అధ్యాయం 12వ వచనంలో బైబిల్ గ్రంథము ఈ విధంగా లేఖనం సెలవిస్తూ ఉంది. రూతు గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం చదువుదాం త్వరగా. రూతు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం చదువుదాం త్వరగా. రూతు గ్రంథము. నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో నుండలేని ముసలిదానను, నాకు నమ్మకం ఇక కలదని చెప్పి అదే ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను వారు పెద్దవారగు వరకు వారి కొరకును మీరు కనిపెట్టుకుందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కత్తెలై ఉందురా. నా కుమార్తెలారా అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినని వారితో చెప్పాను. చూసినట్టయితే ఎవరు నన్ను విడిచిపోమంటుంది ఆమె. ఎందుకు ఆమె విడిచిపోమంటుంది? వాక్యం సెలవిస్తూ ఉంది ఈ విధంగా. రూతు ఎందుకు విడిచిపోమంటుంది తన కోడలు అంటే బైబిల్ చెప్తున్న మాట, ఏమైపోయింది, తన కుమారులు చనిపోయారు. అందుకనే ఆ కోడలు చూసినట్టయితే, అమ్మ మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి, మరలా మీరు పెళ్లి చేసుకొని ఏం చేయమంటుంది రూతుని. అత్తగారు ఏం చెప్తా ఉంది, మరలా పెళ్లి చేసుకొని మీరు సంతోషంగా సుఖంగా ఉండండి, ఆనందంగా ఉండండి, నన్ను విడిచిపోమంటున్నాను. హల్లెలూయా. మీరు ఓర్పాను రూతుని నన్ను విడిచి మీరు పొమ్ము అని చెప్పి ఆమెను తెలియపరుస్తున్నట్టుగా ఇక్కడ వాక్యాంశం ఆ విధంగా తెలియపరుస్తూ ఉంది. వారి కోడళ్ళ మేలుని, క్షేమాన్ని, వారి సంతోషాన్ని ఆమె కోరుకుంటూ వారి విశ్రాంతిని కోరుకుంటున్నట్టుగా అత్తగారు ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ విషయంలో ఆమె విడిచిపోమ్మని చెప్తున్నట్టు బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. అయితే మన వాక్యాంశం ఏంటంటే విడిచిపోమ్ము, మరలా వారిలోకి ప్రవేశించొద్దని ఆజ్ఞిస్తున్నాను. అయితే నిజంగా ఒకసారి దయ్యము విడిచిపోయిన తర్వాత నిజంగా వాళ్ళలోకి మరలా ప్రవేశిస్తుందా అంటే బైబిల్ గ్రంథం మనకి తెలియపరుస్తున్న మాట ఏంటంటే 1వ సమూయేలు గ్రంథంలో బైబిల్ గ్రంథం ఈ విధంగా తెలియపరుస్తూ ఉంది. చదవండి. 1వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో మనం చూస్తే 16వ అధ్యాయము 14వ వచనము. ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చి దురాత్మ ఒకటి నిన్ను వేరపించి ఉన్నది, మా ఏలినవాడైన నీవు ఆజ్ఞయిమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగానున్నాము, సితార చమత్కారముగా వాయింపుగల యొక్కని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితార్ చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతనితో నడివి. చాలా ఇక్కడ చదవబడే వాక్య భాగం ఏమంటాడు, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అంటాడు. పట్టినప్పుడల్లా అంటే ఏంటి అర్థము? పట్టినప్పుడల్లా అంటే ఏంటి? అది బయటికి వెళ్తా ఉంది, మరలా వస్తుంది, బయటికి వెళ్తా ఉంది, మరలా లోపలికి వస్తున్నాడు దయ్యం. హల్లెలూయా. పట్టినప్పుడల్లా అంటే మనిషిని ఒక్కసారి పట్టింది, విడిచి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పట్టడం ఏంటి అంటే ఇక్కడ దావీదు అనే భక్తుడు ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? సితార వాయించేవాడు చమత్కారంగా. ఆ సితార వాయించినప్పుడు, ఇన్స్ట్రుమెంట్ వాయించినప్పుడు ఏం జరుగుతుందంట, ఆ సౌలు అనే రాజులో ఉన్న దురాత్మ దయ్యము చూసినట్టయితే బయటికి వెళ్ళిపోయేదంట.
బయటికి వెళ్ళిపోతే మంచిగా నిద్రపోయేవాడంట. ఆ రాత్రి అంతా ఎలా నిద్రపోయేవాడు? మంచిగా సుఖంగా నిద్రపోతూ ఉండేవాడంట. ఎందుకంటే ఎప్పుడైతే ఆ ఇన్స్ట్రుమెంట్ వాయించుతాడో అప్పుడు ఈ దావీదు వాయించినప్పుడు అతలో ఉన్న దయ్యం బయటికి వెళ్ళిపోయేది. మరలా ఎప్పుడైతే మంచిగా నిద్రపోయేవాడు మళ్ళీ తెల్లారి ఏం చేసేది? మరలా వచ్చి పట్టేదంట. వాక్యం సెలవిస్తున్నమాట. హల్లెలూయా. అంటే యేసు ప్రభువు ఏమంటున్నాడు? వాడిని విడిచిపోము, మరలా వాళ్ళలో ప్రవేశించొద్దని ఆజ్ఞిస్తున్నాను అంటాడు. మరి ఇక్కడ ఏమైంది? దావీదు వచ్చేమో ఇన్స్ట్రుమెంట్ వాయించుతున్నాడు. అయితే వాయించినప్పుడు అలా కూడా దయ్యం ఏమవుతుందంటే బయటికి వెళ్ళిపోతా ఉంది. మరలా ఏమవుతుంది? తెల్లారంగానే దయ్యం వాళ్ళకి సౌలు రాజులకు ప్రవేశిస్తా ఉంది. వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ప్రతిరోజు ప్రతిసారి కూడా వెళ్ళిపోతా ఉంది, వస్తుందా, వెళ్తా ఉంది, వస్తా ఉంది, వెళ్తా ఉంది, వస్తూ ఉంది. అంటే వాడిని విడిచిపోము, వాళ్ళకు ప్రవేశించొద్దని దేవుడు ఆజ్ఞించాడు కనుక అది ఏమైందంటే ఆ మూగ, ఆ చెవిటి, ఆ తనం తీసుకొచ్చిన ఆ దయ్యము వాళ్ళ నుండి వెళ్ళిపోయింది. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే నిజంగా వాళ్ళ నుండి వెళ్ళిపోయి మళ్ళా వచ్చినట్టయితే మళ్ళీ ఏం చేసేవాడు? మరలా ఆ తండ్రి తన పిల్లవాడిని తీసుకొని మరలా యేసుప్రభువు వారి దగ్గరకు వచ్చేవాడు. హల్లెలూయా. ఏం చేసేవాడు? మరలా యేసయ్య దగ్గరకు వచ్చేవాడు. ఎందుకంటే నీ శిష్యుల దగ్గరకు వస్తే బాగు చేయలేకపోయారు, మరలా నువ్వేమో బాగు చేస్తానన్నావు. చివరి చూసినట్టయితే నువ్వు బాగు చేయకుండానే మమ్మల్ని పంపించావు. ఇగో నా పిల్లవాళ్ళు ఈ మోగదేమో చెవిడిదేమో అదే విధంగా నువ్వు పోలేదు అని చెప్పి మళ్ళీ యేసయ్య దగ్గర తీసుకొచ్చేవాడు. అయితే వాక్యం సెలవిస్తున్న యేసుప్రభువు ఏం చెప్పాడు? ఎందుకంటే యేసుప్రభువు ఏమంటున్నాడంటే ఆ మూగ చెవిటిదయని వాడిని విడిచిపోము, వాళ్ళకి ఇంకా ప్రవేశించొద్దని ఆజ్ఞించాడు గనక మళ్ళా బయటికి వెళ్ళిపోయిన ఆ మూగ చెవిటిదయేమో తిరిగి ఈ చూసినట్టయితే ఈ పిల్లవాడి లోకి ప్రవేశించలేదని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఇక్కడ సౌలు అనే రాజులకు ఏమవుతుందంటే దావీదు వచ్చేమో వాయిద్యాలు వాయించినప్పుడు వెళ్ళిపోతా ఉంది, మళ్ళా ఆయనలో వచ్చి ప్రవేశిస్తా ఉందంట. అది ప్రవేశించినప్పుడు ఎలా ఉంటున్నాడు? అది పట్టినప్పుడు నిద్ర ఉండదంట. దురాత్మ పట్టినప్పుడు ఏం చేస్తా ఉంది? నిద్ర ఉండదు, భయంకరమైన పరిస్థితి ఉంటుందని బైబిల్ గ్రంథము ఆ విధంగా తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. భయంకరమైన పరిస్థితి ఆ దయ్యము పట్టినప్పుడు అల్లా కూడా భయంకరమైన పరిస్థితి ఉంటుంది. హల్లెలూయా. అంటే చాలా భయంకరమైన పరిస్థితి ఇక్కడ సంభవిస్తున్నట్టు. ఆయన ఏం చేస్తాడో ఆయన తెలియదంట. ఈ దావీదేమో ఇతలో ఉన్న దయ్యాలు పంపిస్తున్నాడు, మాటకి ఇతను పిలిస్తే దయ్యాలు పంపిస్తున్నాడు, మళ్ళీ వచ్చి ప్రవేశిస్తున్నాయి. ఒకసారి ఇంటే దయ్యం పోగొట్టడానికి వచ్చాడంట దావీదు. వెంటనే ఈ దయ్యం పట్టినోడు రాజు ఆయనగా ఈటి పెట్టుకుని ఈటి ఇసిరేసాడంట. ఈటి ఇసిరేయగానే పక్కకు తప్పుకున్నాడు దావీదు, లేకపోతే దావీదు గుండె చీల్చబడి చచ్చిపోయేవాడు. అందుకని దయ్యం పట్టినోడు ఏది పడితే అది రాయి ఇసిరేస్తాడు, కత్తి ఇసిరేస్తాడు, కర్ర ఇసిరేస్తాడు, ఏది ఇసిరేస్తాడు వాడికి తెలీదు. దయ్యం పట్టినాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దావీదును చంపాలని చూసినట్టయితే 22 సార్లు కూడా ప్రయత్నం చేశాడు, కానీ దావీదుని దేవుడు ఏం చేశాడు? తప్పించాడు. వీళ్ళలోనేమో దయ్యపాత్మ ఉంది, ఆయనలోనేమో దేవుని ఆత్మ ఉంది దావీదులో. హల్లెలూయా. దావీదు అందుకనే అనేక పర్యాలను కాపాడాడు. బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట. దావీదు చేతికి చిక్కినప్పుడు కూడా దావీదు ఇతను అభిషేకించబడిన వాడు, ఇతను నేను ముట్టను అని చెప్పి దావీదు అతనికి ఏమీ హాని చేయలేదు. హల్లెలూయా. అయినా ఇంకా ప్రయత్నం చేసి దావీదుని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకని ఒక సందర్భంలో శత్రువులను ఏం చేశాడు? దేవుడు పంపించాడు. ఏమంటాడంటే సామెతల గ్రంథంలో ఒక వాక్యం సెలవిస్తున్నమాట. 16వ అధ్యాయం 7వ వచనంలో బైబిల్ గ్రంథం ఈ విధంగా తెలియపరుస్తా ఉంది. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనంలో బైబిల్ గ్రంథము లేఖనం ఈ విధంగా ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు, ఇష్టమైనప్పుడు ఆయన శత్రువులను మిత్రులుగా చేస్తాడంట. అంటే ఒకరి ప్రవర్తన దేవునికి ఇష్టమైతే దేవుడు ఏం చేస్తాడు? శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు, స్నేహించే వారికి చేస్తాడంట. హల్లెలూయా. శత్రువులు కూడా వచ్చి ఏం చేస్తారు? శత్రువులు కూడా ఏం చేస్తారంటే వచ్చి ఏం చేస్తాడు? సాగిలు పడిపోతారంట. హల్లెలూయా. శత్రువులు కూడా కోపం కూడా తీసేసుకుని వచ్చి మన యొక్క క్షమాపణ పొందే వారికి చేస్తారు, మన ప్రేమించే వారికి చేస్తాడు. శత్రువులను కూడా ఒకవేళ మన ప్రవర్తన బాగోలేదు అనుకోండి, అయితే దేవుడు ఏం చేస్తాడంట? శత్రువులను ఏం చేస్తాడు? లేపుతాడంట. దేవుడే వాక్యం సెలవిస్తున్నమాట. హల్లెలూయా. శత్రువులు ఎక్కువ చేస్తాడంట, శత్రువులు లేపుతాడు. బైబిల్ చెప్తున్నమాట. వాక్యం సెలవిస్తూ ఉంది ఈ విధంగా. నలువైపులు శత్రువులు లేస్తూ ఉంటారు. ఎందుకంటే మన ప్రవర్తన దేవునికి ఇష్టమైతే శత్రువులు అందరూ కూడా ఏం చేస్తాడు? అణిచివేస్తాడు దేవుడే. బైబిల్ చెప్తున్నమాట. ఒకవేళ మన ప్రవర్తన బాగోలేకపోతే ఏం చేస్తాడు?
మిత్రులు కూడా శత్రువులు. ఏం చేస్తాడు? మిత్రులు కూడా శత్రులు అయిపోతారంట. ఇప్పటి వరకు ప్రాణ స్నేహితుడు, ప్రాణానికి ప్రాణం ఇస్తానంటాడు, ఒక కంచంలో తింటాడు, ఒక మంచంలో పడతారు. ఇప్పుడు ఏమైంది? కొట్టుకుంటాడు. ఒకడు కొట్టుకున్నాడు, కేసులు పెట్టుకుంటారు. ఒకడు చంపుతానంటాడు, మాట్లాడి కత్తులు తీస్తారు. ఏమైపోయిందంటే ఏమైపోయింది? ప్రవర్తన దేవునికి ఇష్టం లేదు. అందుకని ఇప్పుడు ఏం చేస్తాడు? మిత్రులు కూడా శత్రువులుగా మార్చబడతారు. బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట. హల్లెలూయా. అందుకని వాక్యము ఈ విధంగా లేఖనం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అందుకని ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే వాడిని విడిచిపెట్టుకోము, వాళ్ళలోకి ప్రవేశించొద్దని ఆజ్ఞిస్తున్నాను అంటాడు. అందుకని దేవుడు ఏం చేశాడు? ఈ సౌలు రాజు విషయంలో దేవుడు శత్రువులు లేపాడు. శత్రువులు వచ్చేమో చుట్టుముట్టారు. అప్పుడేమో సౌలుకి ఏమైతే భయం వేస్తా ఉంది. ఆ భయం వేస్తా ఉన్నప్పుడు ఏమైపోయాడంటే వాక్యం సెలవిస్తున్నమాట. ఎక్కడికి వచ్చాడు? దేవుని వద్దకు వచ్చాడు. అప్పుడు దేవుని వద్దకు వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడేమో ఆయన ప్రార్థన వినట్లేదు. హల్లెలూయా. ఏం చేస్తాడు? దేవుడు ఆజ్ఞ మీరే వ్యక్తిని, దేవునికి వ్యతిరేకంగా జీవించే వ్యక్తిని, కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటాడంట? చెవులు మూసుకుంటాడంట, కళ్ళు మూసుకుంటాడంట, చూడడు, వినడు. హల్లెలూయా. సహాయం చేయడు ఆయన కష్టంలో. బైబిల్ చెప్తున్నమాట. హల్లెలూయా. ఆ విధంగా బైబిల్ గ్రంథము లేఖనం సెలవిస్తూ ఉంది. ఆ విధంగా ఆయన పట్టించుకోలేదు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక చేతులు చూసే వారికి అడిగిపోయాడు, వారన్నా బాగు చేస్తారేమో అని. హల్లెలూయా. వారి ఎందుకు వెళ్తే వారు ఏం చేస్తారు? వారి వల్ల సాధ్యము వారు ఏమి సహాయం చేయలేకపోయారు. చివరికైతే యుద్ధం వచ్చింది. యుద్ధానికి వెళ్ళారు. 31 అధ్యాయంలో యుద్ధం నడుస్తూ ఉన్నప్పుడు, 1 సమూయేలు 31 అధ్యాయంలో యుద్ధం నడుస్తూ ఉంటే ఆ యుద్ధ భూమిలో ఇశ్రాయేలు అందరూ పారిపోతా ఉన్నారంట. సైన్యం అందరూ పారిపోతా ఉన్నారు. ఆ సమయంలో ఈ సౌలు రాజు కుమారులు కూడా పారిపోతా ఉన్నారు. ఈ సౌలు రాజుకేమో ఈటలు తగులుతున్నాయి, బాణాలు వచ్చి తగులుతున్నాయి. అలాంటి సమయంలో ఏమనుకుంటాడంటే ఇక గాయపరచబడుతున్నాడు. ఆ శత్రువులు వచ్చి నన్ను చంపుతారేమో, ఈ సున్నతి లేని ఫిలిష్తీయులని ఆయన ఏం చేశాడంటే ఆయన కత్తి మీద ఆయన పడే చనిపోయాడు. వాక్యం సెలవిస్తున్నమాట. హల్లెలూయా. వాడు వచ్చి నన్ను చంపటం ఏంది అని చెప్పి ఈయన కత్తి మీద పడి ఆయనే చనిపోయాడంట. వాక్యం సెలవిస్తున్నమాట. హల్లెలూయా. ఎందుకు ఆయన కత్తి మీద ఆయన పడ్డాడు? వాళ్ళ దయ్యం ఉంది. ఆ దయ్యం ఏం చేసిందంటే దయ్యం ముందు వాడినాడు ఎందుకు చచ్చిపోతున్నారు? ఈ దినాల్లో అనేకులు చనిపోవడానికి గల కారణం ఏంటంటే ఒక వ్యక్తిలో దయ్యం ప్రవేశించి ఆ దయ్యం ఏం చేస్తుందంటే వాడు ఏం చేస్తూ ఉంటాడు? దయ్యం వాళ్ళకు ప్రవేశిస్తే ఏదో ఒక రోజు ఆ మనిషిని ఏం చేస్తూ ఉంది? చంపేస్తుంది. పందులకు ప్రవేశించే ఆ దయ్యాలు 2000 దయ్యాలు ఆ పర్వతం మీద నుంచి దూకి చచ్చిపోయినాయి. మరి అంతకు మునుపు దాదాపు ఆ పందులకు 5 ఏళ్ళు ఉందో, 4 ఏళ్ళు ఉందో, 6 సంవత్సరం ఉందో, లేకపోతే 6 నెలల పందులో, 10 నెలల పందులో కానీ మరి చనిపోలేదేవి. ఇప్పుడు దయ్యాలు ప్రవేశించిన తర్వాత దూకి చచ్చిపోయాయి. మనుషులు కూడా ఆ దూకి చచ్చిపోవటమో లేకపోతే ఏదో హత్య చేసుకోవటమో భయంకరమైన పరిస్థితులు సంభవించడానికి కారణం ఏమిటంటే ఒక వ్యక్తిలో దయ్యం ప్రవేశిస్తే ఆ వ్యక్తి ఏమవుతాడంటే విచక్షణ కోల్పోతాడు. ఏం చేసుకుంటాడు? గాయపరుచుకుంటాడు, కొట్టుకుంటాడు. ఈ గెరిసియల్లో దురాత్మ పట్టిన వాడు కూడా సమాధిలో నివాసం చేసేవాడంట, రాళ్లతో కొట్టుకునేవాడు. చూసినట్టయితే భయంకరమైన పరిస్థితి. అలాంటి భయంకరమైన పరిస్థితులు ఆ వ్యక్తి ఉన్నాడు. ప్రభు వారు ఏం చేశాడంటే వాళ్ళు ఉన్న దురాత్మను పంపించేశాడు బయటకు. వాక్యం సెలవిస్తున్నమాట. హల్లెలూయా. ఈ సౌలులోకి ప్రవేశించింది ఏం చేస్తా ఉందంటే బయటికి వెళ్తా ఉంది, వస్తా ఉంది, బయటికి వెళ్తా ఉంది, వస్తా ఉంది, బయటికి వెళ్తా ఉంది, వస్తా ఉంది. హల్లెలూయా. ఆ విధంగా చివరికి ఏమైపోయిందంటే తను తానే చంపుకున్నాడు. వాక్యం సెలవిస్తున్నమాట. హల్లెలూయా. అందుకని ప్రాముఖ్యమైనది ఏంటంటే వాడిని విడిచిపోము, వాళ్ళలో ప్రవేశించొద్దని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక్కసారి దురాత్మ నుంచి విడిపించబడిన తర్వాత మనం ఏం చేయాలంటే వాక్యానికి స్థలం ఇవ్వాలి. మన హృదయంలో ప్రార్థన చేసుకునే వారిగా ఉంటుండాలి. దేవుని స్తుతించే వారిగా ఉండాలి. దేవుని మహిమపరిచే వారిగా ఉండాలి. ఆరాధించే వారిగా ఉండాలి. ఎప్పుడు దేవుని గురించి మనం ఆలోచన కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా దైవికమైన ఆలోచనతో మనం నింపబడినట్టయితే ఎప్పుడు కూడా ఒకవేళ మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఏముంటుందంట? స్థలము ఆ దయ్యానికి ఉండదు. హల్లెలూయా. వాక్యంతో ఆ ఇల్లు నింపబడుతుంది. ఆ ఇల్లు దేంతో నింపబడుతుంది? ప్రార్థనతో నింపబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తాడు. మనలో పరిశుద్ధ ఆత్మకు అవకాశం ఇస్తే, దేవుడు మనలో నివాసం చేస్తే, వాక్యం మనలో ఉంటే, ప్రార్థించే వారి మనం అయితే, స్తుతించి మహిమపరిచే వారు అంటే ఎన్నటికి మళ్ళా విడిచిపెట్టిపోయిన దురాత్మ మనలోకి రావడానికి ఇష్టపడదు. ఇంకా రాని కూడా రాదు. పరిగెత్తుకుని ఏమైపోయింది?
పారిపోయింది, కేకలేస్తుంది. ఇందాక ఈ అక్క కేకలేసింది, కేకలేసినాడు, కేకలేసి బర్రన పరిగెత్తుకొని పోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది, వాడిని విడిచిపోము, వాళ్ళకి ప్రవేశించుదని బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడంటే మరి ఎన్నడూ కూడా ఆ కుమారుడు రాకుండా ఆజ్ఞ ఇచ్చాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకెన్నడికి ఆ కుమారుడు ప్రవేశించలేదు, బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నమాట. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలుగా బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్న మాట ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మనం ఏం చేస్తుండాలంటే మనం ఏం చేయాలి, ప్రార్థించే వారంగా ఉండాలి. శిష్యుల ద్వారా మనకి తెలియపరిచిన పాఠం ఏంటి? 1 ప్రార్థన, 2 ఉపవాస ప్రార్థన, 3 ఏం చేయాలి, విశ్వాసం ఉండాలి. ఇంకా అపనమ్మకం లేకుండా చేయమని దేవుని ఆ పిల్లవాడి తండ్రి ద్వారా మనకి నేర్పిస్తున్నమాట. అపనమ్మకం లేకుండా చేయమని మనం ప్రతిరోజు ప్రార్థనలో అపనమ్మకాన్ని తీసివేసుకోవాలి. హల్లెలూయా. ఆ విధంగా మనం దేవుని మీదనే నమ్మకం కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. బైబిల్ గ్రంథము ఆ విధంగా వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మనం ముందుకు సాగుతుండాలి. ఈ భూమి మీద జీవించినంత వరకు కూడా మనం ప్రార్థిస్తూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇంకేం ప్రార్థన ఎన్ని రోజులు చేస్తాం అనేది కాదు. ఈ భూమి మీద మనం ఊపిరిపోయే వరకు కూడా మనం చేయవలసింది ఏంటి? ప్రార్థన చేయాలి. అంటే దేవునికి ఇష్టకరమైన ప్రార్థన. ఆ ఇష్టకరమైన ప్రార్థనే మనం ఎంత మొత్తుకున్నా ప్రార్థన ప్రభు వినడు. కానీ మన ఇష్టంగా ఉందనుకోండి, మన మనసులో చేసుకున్నా ప్రభు వింటాడు ప్రార్థన. అందుకని ప్రార్థన తీరి ఎంత వాయిస్ అనేది ప్రాముఖ్యం కాదు, కానీ మన ఇష్టమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన, ప్రాముఖ్యంగా పశ్చాత్తాపము ఉండాలి ప్రార్థనలో. దేవుని ద్వారా మనం పశ్చాత్తాపం పొంది ప్రతి ఒక్కరు దేవునికి ఇష్టడుగా మనం మార్చబడి మన ఇష్టలుగా ఉండి దేవునికి చిత్తాన్ని చేసేవారుగా ఉంటూ మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ప్రభువారు ప్రతి ఒక్కరి ప్రార్థన కూడా ప్రభువారు వింటాడు. హల్లెలూయా. అందుకని ప్రార్థన చేయాలి. ప్రార్థనకి సమస్తము సాధ్యమే, అసాధ్యమైనది ఏమీ లేదు. అందుకని ఈ దినం మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నామో, ముఖ్యంగా ఈ కుటుంబం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నదో, అయితే మనం చేయవలసిన పరిస్థితి ఏంటంటే దేవుని పైన ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి ప్రాముఖ్యంగా. హల్లెలూయా. ఆ విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి? విశ్వాసము కలిగిన ప్రార్థన మనం చేస్తే కంపల్సరిగా అద్భుతాలను, ఆశ్చర్యాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ప్రతి ఒక్కరు మనం బలహీనులుగా ఉండొద్దు, భయంతో ఉండొద్దు, ఆశ్చర్యంతో ఉండొద్దు, ఇది జరగదనుకోవద్దు. అయితే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే మనం ప్రార్థించగలగాలి. మన ప్రార్థన ఎలా ఉండాలి? పట్టుదల కలిగిన ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. పట్టుదల కలగాలి, కనిపెడుతూ ప్రార్థించాలి. ప్రతి ఒక్కరు కూడా భారం కలిగి ప్రార్థించాలి. ఆ విధంగా మనము ప్రార్థన చేస్తే కంపల్సరీ దేవుడు సహాయం చేస్తాడు. ఇరుకుల్లో కూడా విషయాలను దేవుడు అనుగ్రహిస్తాడు. ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా ప్రతి స్థితి నుండి దేవుడు ఏం చేస్తాడు? మనం ఉన్న స్థితి నుండి ఇంకా అంచెలంచెలుగా దేవుడు ముందుకు దేవుడు నడిపిస్తాడు. మనం దేవుని మీదనే విశ్వాసాన్ని కలిగి ఉన్న మన విశ్వాసం ఎప్పుడు చుట్టిల్లిపోవద్దు, కలిగిపోవద్దు. దేవుని మీద నీ భారము యెహోవా మీద మోపంటాడు. దేవుడి మీదనే మన భారాన్ని మనం మోపితే దేవుడు సమస్తము సహాయం చేయగలుగుతాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఏ కొరతలతో ఉన్నారో, ఏ ఇరుకుల్లో ఉన్నారు, ఏ ఇబ్బంది కులంలో ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం దేవుని యొద్దకు వచ్చినట్టయితే దేవుడు సమస్తము సహాయం చేయగలుగుతాడు. అందుకనే ప్రభువారు ఏమంటాడు? ఆ మూగవాడిని దేవుడు ప్రేమించాడు, ఆ చెవిటి దయ్యం పట్టిన వాడిని ప్రేమించాడు. ఇంకా వాళ్ళకి ప్రవేశించొద్దు అన్నాడు, ఆజ్ఞించాడు ప్రభువారు. హల్లెలూయా. ఇంకేంటి ఆజ్ఞ ఏంటంటే ఇంకెన్నడూ ఏ దయ్యం కూడా వాడు బతికినంత కాలం కూడా ప్రవేశించడానికి వీల్లేదు. హల్లెలూయా. వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు దయ్యాలతో బాధపడి ఉంటాడు. అయితే యేసు ప్రభువారు కూడా వాడిని అక్కడ అడిగాడు. ఏమని అడిగాడు? తండ్రిని, ఎప్పటి నుంచి అయ్యా ఈ దయ్యం పట్టింది? ఎప్పటి నుంచి అంటే బాల్యం నుండే అంటాడు. అంటే చిన్న పిల్లవాడి నుండే ఆ దయ్యం పట్టింది. అంటే ఇప్పుడు యవనస్తుడిగా ఉన్నాడు. అంటే దాదాపుగా 10-15 ఒక 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆ దయ్యానికి. హల్లెలూయా. 20 సంవత్సరాలు బాధపడ్డాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే 20 సంవత్సరాల తర్వాత వాడు ఒకవేళ దీర్ఘాయువు కలిగి బతికిండేమో, ఆయన ఇంక 80 ఏళ్ళు బతికింది అనుకుందాం. ఆ 80 ఏళ్ళు కూడా ఏముంది వాళ్ళకి? దయ్యము ఇంకా ప్రవేశించడానికి వీలు లేదు. దావీదు పోగొట్టినప్పటికీ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మళ్ళా ప్రవేశించింది సౌల్లోకి. హల్లెలూయా. మళ్ళీ ప్రవేశించింది.
ఇంకా చూసినట్టయితే ఇంకా బైబిల్ యేసు ప్రభువు చెప్తున్న మాటల ప్రకారం చూసినట్టయితే కంపల్సరీగా ఒక వ్యక్తిలోకి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా ప్రవేశిస్తుందంట వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఒకసారి మన లోకం నుండి మనము బంధకాల నుండి విడిపించబడి రక్షించబడిన మనము మళ్ళీ ఏం చేస్తుందంటే ఈ రక్షణను నిర్లక్ష్యం చేస్తే, అశ్రద్ధ చేస్తే ఏం కలుగుతుందంటే, మనం అశ్రద్ధతో ఉంటే, మనము తేలిగ్గా ఉంటే ఏం కాదులేని మనం ఏదో ఒక ధ్యాసలో ఉంటే ఏం చేస్తాడంటే ఆ దుష్టుడు ఏం చేస్తాడు? దాడి చేస్తాడంట. హల్లెలూయా. దుష్టుడు ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. హల్లెలూయా. గాయపరుస్తాడు, దాడి చేస్తాడు, ప్రాణం తీయడానికి ప్రయత్నం చేస్తాడు. మనలోకి ఏదేలోకి సర్పం ప్రవేశించినట్టుగా మనలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ ప్రయత్నం విఫలం కావాలంటే ప్రాముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన, ఉపవాస ప్రార్థన, విశ్వాసము. ఈ 3 ఆయుధాలు ఉండాలి మన దగ్గర. ఏముండాలి? ప్రార్థన. మన మిషన్ గన్లో ఏముండాలి? మన మిషన్ గన్లో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. రెండోది ఉపవాస ప్రార్థన ఉండాలి. మూడోది విశ్వాసం ఉండాలి. ఉపవాస ప్రార్థన ఉండాలంటే ప్రతిసారి ఏం చెప్తారు? అయ్యగారు ఉందామంటారు. మీరెవరు? 40 రోజులు ప్రార్థన ఉండేసరికి ఈ ఒక్కరికి కనిపించనే కనిపించదు. 40 రోజులు అయిపోయిన తర్వాత కూడా కనిపించరు. హల్లెలూయా. అందుకని ఈ సంవత్సరం మనం ఏం చేయాలి? ఈ 40 రోజుల ప్రార్థన ఉందాం. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా 40